హాయ్ హలో అండి. అంతా బాగున్నారండి? ఈ వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్లకు మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. మీ లైక్లు మీ షేర్లే కదండి మాకు ఆనందాన్ని ఇచ్చేవి. ఇలా వచ్చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది శారీలో బ్లౌజ్ అండి. చాలా పెద్ద సైజ్ జాకెట్ కుట్టాలి. క్లాత్ మాత్రం చాలా తక్కువగానే వచ్చింది. అంచులు కూడాను ఒకవైపు ఒక రకంగా వచ్చిందండి. దీన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేస్తున్నానో మీరు చూడండి. బ్లౌజుకి చాలదన్న ఉద్దేశంతో శారీలో క్లాత్ కూడా ఒక పావు మీటర్ కలపాల్సి వచ్చింది. అది డిజైన్ క్లాత్ వచ్చింది. అయినా కానీ దాన్ని నేను ఎలా కటింగ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ముందుగా లైనింగ్ క్లాత్ పరుచుకుని అంచులు మీ ఎదరవైపుకు ఉండేలాగా ఆది జాకెట్టు బ్యాక్ పార్ట్ తోటి ఆ చంక నుంచి ఈ చంకకి అలా గట్టిగా పట్టుకోండి. వాడిన జాకెట్ కాబట్టి కొంచెం సాగదీసినట్టుగా పట్టుకోండి చాలు. అక్కడికి అలా గుర్తుపెట్టుకోండి. కింద బ్యాక్ పార్ట్ హైట్ కొలుస్తున్నాను చూడండి. మనం ఖర్చులు కొంచెం వదిలేసే పైనుంచే చూడాలి. ఖర్చులు పైనుంచి ఇలా పైన కూడాను అసలు ఖర్చులు 2 లైన్లు డ్రా చేశాను. బ్యాక్ నెక్ కోసం చూడండి ఎలా కొలుసుకుంటున్నానో చూపిస్తున్నాను నేను మీకు. ఖర్చులు వదిలేసి అలా మనం అసలు ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని ఎలా తీస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. మీకు అర్థం కావటం కోసం నేను ఒంటి పొర మీద సెంటర్కి గుర్తుపెట్టి నెక్కి తీస్తున్నాను. అలా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి 3 వచ్చింది నెక్. చాలా పెద్ద జాకెట్ అండి ఇది. కింద వచ్చేసి 3.25కి మనం 1.25 అలా పెంచుకుంటే మీకు బ్యాక్ నెక్ పట్టేసినట్టుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. అలా మీరు ఆ స్కేల్ తోటి రౌండ్ గీసుకోండి. లేదంటే మీ హ్యాండ్తో కూడా గీసుకోవచ్చు. అది లేకపోయినా కూడాను. మరొకసారి కొలిచి చూపిస్తున్నాను చూడండి. చాలా కరెక్ట్గా వచ్చేసింది. మనం షోల్డర్ కూడాను అలా ఎటుకట్టు ఖర్చులు కొంచెం పెట్టుకుందాము. ఈ షేప్ పట్టీ దగ్గర నుంచి చంక వరకు ఒక గుర్తు పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం 1.25కి అలా చంక కోసం అలా గీసుకోవాలి. 4 మడతలు వేసుకొని కింద నడుం కొలత కూడా అలా తీసుకోవాలి. 1 అంగుళము టక్స్ల కోసం, ఒక 2 పాయింట్లు దానికోసం అండి. నేను ప్రత్యేకంగా నా కొలతలో ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదండి. అవి వచ్చేస్తాయి అంతేను. మనం ఇమ్ము పార్ట్ కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ తోటే కొలుచుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కొందరికి నడుముతో పాటు విమ్ము కొలత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు నడుము కొలతతోటి మనం ఆదులు తీసామంటే చెస్ట్ దగ్గర పట్టకుండా జాకెట్టు టైట్ అయిపోతుంది. అందుకనే మనం విమ్ము కొలతలు తీసేటప్పుడు కరెక్ట్గా అలా తీసుకోవాలి. అదిగోనండి కింద వీప్ పార్ట్లో మనం బ్యాక్ టక్స్లు ఎలా వేసుకోవాలి. అలా వేసుకొని మనం దీంతో కనుక రబ్ చేసుకున్నామంటే ట్రాకింగ్ వీల్ తోటి మనకి 2 పక్కల దాని డ్రాయింగ్ పడుతుంది. ఇబ్బంది లేకుండా కుట్టుకునేటప్పుడు. ఇదంతా కొత్త వాళ్ళ కోసమేనండి నేను చెప్తోంది. చూడండి ఇప్పుడు 7 వచ్చిందండి. షోల్డరు 7 వచ్చింది. దీన్ని మనం ఇలా కట్ చేసుకుందాం. షోల్డర్ 7 వచ్చిందంటే చాలా పెద్ద జాకెట్టేనండి ఇది. మీకు నేను ఇంచెలు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఆది జాకెట్ తోటి ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను నేను. అచ్చగా టేప్ కొలతోటి తీసుకుంటే మాత్రం జాకెట్లు అంత బాగా ఏమి కుదరవండి. అది బాగా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకే కుదురుతాయండి. ఎందుకంటే వాళ్ళకి నడుం కొలత వేరేగా ఉంటుంది, చెస్ట్ కొలత వేరేగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఎలా తీస్తున్నానో. హ్యాండ్స్ కూడా అతుకు పడకుండా ఈ విధంగా తీస్తున్నానండి. ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్స్ అతుకు పడవు. లైనింగ్ క్లాత్ అతుకు పడకుండా తీసుకున్నామంటే మనకి జాకెట్ కటింగ్ ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కటింగు అలా మనం ఒక లైను ఖర్చుల కోసం డ్రా చేసుకోవాలి.
చూడండి ఆ చంక కుట్టు దగ్గర నుంచి పైకి అలా మనం గీచుకుని అక్కడ నుంచి మనం ఇలా లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ అలా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ముంజేతి లూజ్ కూడా కొలుస్తున్నాను చూడండి. తర్వాత మనం ఒక 2 పాయింట్లకి గుర్తు పెట్టుకుని ఇక్కడ చంక కింది పొడవు కూడా హ్యాండ్కి అలా కరెక్ట్గా తీసేసేయండి. మీకు చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది జాకెట్టు. దాని దగ్గర కొద్దిగా 2 పాయింట్లు మనం ఖర్చులు కుంచుకోవాలి, ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు 9 మీద 2 గీతలు ఎక్కువగానే ఉంది, అందువల్ల ఇక్కడ వచ్చేసి 4 వస్తుంది. చూడండి నేను ఎలాంటి టేప్ కొలత పెట్టలేదు, అయినా కానీ టేప్ కొలతే వచ్చేసిందండి. అక్కడి నుంచి అక్కడికి మనం ఒక 1/2 ఇంచి అలా గీసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ వైపు చంక దింపు కోసం అది అలా మనం చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. చంక లూజు కరెక్ట్గా వచ్చేసింది. అలా మనం తీసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం ఆ ఫ్రంట్ భాగం చంక దింపు హ్యాండ్కి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంచులు మన వైపు వచ్చేలాగా మనం ఈ విధంగా క్లాత్ని తిప్పుకొని మనం ఫ్రంట్ పార్ట్ని గీసుకోవడం కోసం, డ్రాయింగ్ వేసుకోవడం కోసం మనం బ్యాక్ పార్ట్ని అలా సర్దుకొని వేసుకోవాలి. నేను చెప్పే ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఈ టిప్స్ని, నేను చెప్పిన టిప్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు చక్కగా ఆదులు తీయగలుగుతారు. ఏ బ్లౌజ్ అయినా కానీ మీరు ఆది తీయగలుగుతారు. అలా ముందు నేర్చుకోండి. అన్ని టేప్ కొలతలతోటి రావాలంటే మాత్రం అది మీకు అప్పుడే సాధ్యపడదండి. టేప్ కొలతలు కొంచెం మీరు ఇబ్బంది పెడతాయి. జాకెట్లు కూడాను సరిగ్గా కుదరవండి. ఎందుకంటే ఎవరి ఆది జాకెట్ తోటి వాళ్ళ ఆదులు తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజు నీట్గా వస్తుంది. కొంతమందికి నడుము సన్నగా ఉండి చెస్ట్ కొలతలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి చెస్ట్ దగ్గర వీక్గా ఉండేసేసి నడుము దగ్గర పొట్ట దగ్గర ఎక్కువగా కొలతలు వచ్చేస్తాయి. అందువల్ల మీరు చూడాల్సింది ఆది జాకెట్టేనండి. ఎవరు ఆది జాకెట్ తోటి వాళ్ళకి కొలతలు తీసుకోవచ్చు. మనం టేప్ కొలతలు కూడా తీసి చక్కగా కట్ చేసుకోవచ్చండి. కానీ ఇలా చేసుకున్నా కూడాను మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి. మీరు ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు బ్లౌజులు ఇవ్వాలన్నా, మీ బ్లౌజ్ మీకే కుదరాలన్నా కూడాను మీరు ఇలాగే కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేవాళ్ళు తప్పకుండా ఈ విధానాన్ని పాటించాలి. నేను చెప్పే ప్రతి కొలత మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటా చూస్తేనే మీరు చక్కగా జాకెట్టు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారు. ఎలాంటి కనీసం ఒక్క 1/2 ఇంచ్ కూడా తేడా రాదండి. అంత బాగా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్లో. నేను చెప్పిన విధంగా ఆదులు తీసుకొని మీరు కట్ చేసుకున్నారంటే బ్లౌజులు చెడిపోవడం అనేది ఉండదండి. ఏ బ్లౌజ్ అయినా కానీ ఇదే విధంగా మీరు ఆదులు తీసుకొని ఫస్ట్ టైం మీరు ఇలా కుట్టుకోవడం నేర్చుకోండి. అంతేకాని ప్రతి జాకెట్కి టేప్ కొలతల ప్రకారమే వస్తుంది అనుకోవటం చాలా రాంగ్ అండి. చూడండి ఇప్పుడు కూడాను మనం కాజాల పట్టీ వైపు నుంచి అలా కొలుచుకుంటే మనకు అర్థమైపోతుంది. మనం పెద్ద కుట్టు కోసం కొంచెం తగ్గేలా ఉంది, అందుకని కొంచెం మనం అలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా వచ్చేస్తుందండి ఈ విధానం. కొంతమందికి నడుమ దగ్గర ఎక్కువ కొలత ఉంటుందండి, చెస్ట్ దగ్గర తక్కువ ఉంటుంది. కొంతమందికి 2 దగ్గర కొలతలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల మీరు ఏం చూడాలంటే ఆది బ్లౌజునే చూసుకోవాలండి. మీరు ఆ కుట్ల దగ్గర కూడా చూడండి. మీరు అలా పెద్ద కుట్టు ఎంతెంత ఉంది, 1.5 పాయింట్ దాకా ఉందండి. ఆ పక్క ఈ పక్క 1.5 పాయింట్ అలా కొలుచుకొనైనా గీసుకోవచ్చు. మీరు మొత్తం ఆది జాకెట్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీకు జాకెట్లు కుదురుతాయి. మీరు వాళ్ళ దగ్గర బ్లౌజ్ తీసుకున్నప్పుడు కూడాను అది వాళ్ళకి కరెక్ట్గా ఉందో లేదో వేసుకొని చూసే మీకు ఇమ్మని చెప్పండి. లేదు వేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఒక్కసారి అలా చూసామంటే వాళ్ళ బాడీ కొలతలు మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతాయండి. కరెక్ట్గా చేయగలుగుతాము.
బ్లౌజును వాళ్ళు తొడిగి చూసిన తర్వాతే మీకు ఆదికి ఇవ్వమని చెప్పండి. అప్పుడే బాగా కుదురుతాయి. ఎందుకంటే 5-6 నెలలకు కూడాను ఆదులు మారిపోతాయి. కొంతమంది వాటిని కబోర్డ్స్లో దాచేసి 5-6 నెలల నాటిదే కదా అని తెచ్చి మనకి ఇస్తూ ఉంటే మనం అలా తీసేసుకోకూడదు. వాళ్ళని వేసుకొని చూసి బ్లౌజ్ తొడుక్కుని చూసి ఎలా ఉంది, ఎక్కడ ఏం తేడాలు ఉంది చెప్తేనే మీరు బ్లౌజ్ని తీసుకోండి. బయట పని చేసే వాళ్ళకు కూడాను నేను హెచ్చరిస్తున్నాను. లేకపోతే జాకెట్లు చెడిపోతాయండి. కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఎప్పుడో సంవత్సరం నాడు తొడిగిన జాకెట్ని మళ్ళీ వాళ్ళు వేసుకొని తొడుక్కొని చూడకుండా మీకు తెచ్చిచ్చారనుకోండి, ఇబ్బంది పడిపోతారు. మీరు నేను చెప్పే ప్రతిదీ టిప్ని పాటించండి. ఎలా కట్ చేస్తున్నానో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే మీరు నీట్గా కట్ చేయగలుగుతారు. మీకు అర్థమవుతుంది కూడాను. ఏదో చూసి చూడనట్టు వీడియోస్ చూస్తే మాత్రం మీకు రావండి. మేము సంవత్సరాల తరబడి కష్టపడి రెయ్యింబగళ్ళు చేసిన వర్కు మీకు 1-2 సార్లు వీడియోలు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా రావాలంటే వచ్చే విధానం కాదండి అది. హ్యాండ్స్ పై పార్ట్ చూడండి. హ్యాండ్స్కి ఒక దగ్గర వైట్ క్లాత్ ఎక్కువగా ఉంది. దాన్ని నేను అలా మడిచి పిన్నులు పెట్టి హ్యాండ్ తీస్తున్నాను. ఎందుకంటే దాన్ని లోపల వైపుగా ఒక కుట్టు వేసేసుకొని కట్ చేసి తీసేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా, ఇంకా పట్టీలు ఎలాంటి అతుకులు లేకుండా వచ్చేస్తుందండి. అందుకే కొంచెం ఎక్కువగానే నేను అలా తీసేస్తున్నాను. మీరు అలా పిన్నులు పెట్టుకొని చూడండి, చూపిస్తున్నాను. అలా పిన్నులు పెట్టుకొని మీరు అలా పిన్నులు పెట్టి కట్ చేయండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. మీకు ఇబ్బంది పెట్టదు. లో వైపుగా ఒక కుట్టు వేసుకున్నారంటే ఆ వేస్టేజీ తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. అలా కట్ చేసుకోవాలి. అప్పుడు 2 హ్యాండ్స్ ఒకేలా వచ్చేస్తాయి మీకు. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. బ్లౌజ్ కూడా స్టిచ్ అయిన బ్లౌజ్ మీకు పెడతాను నేను. అలా చూడండి. బ్యాక్ పార్ట్కి వెనక వైపు ఆ డిజైన్ వచ్చేలాగా కట్ చేశాను నేను. శారీలోది కొంచెం క్లాత్ చాలదన్న ఉద్దేశంతో అలా అయితేనే సరిపోయింది. చాలా అందంగా కూడా వస్తుందండి. ఆ డిజైను బ్యాక్ వైపు వస్తే వాళ్ళు ఇష్టపడ్డారు అలా వేయడానికి. అందంగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. శారీలో క్లాత్ కాబట్టి, ఇది శారీలో ఆ డిజైన్ వస్తుంది కాబట్టి కొంచెం ఒక్క అంగుళం తగ్గిందండి చంక దగ్గర. దాన్ని మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అది అస్సలు బయటికి కనిపించదండి, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 2 పాయింట్ల ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చుల్లోకి తప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ చిన్న అతుకేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం లైనింగ్ మీద పెట్టేసేసి మెయిన్ క్లాత్ మొత్తం అవుట్లైన్ వేసిన తర్వాత ఆ బిట్టు పెట్టి అలా కుట్టి తిప్పేసుకున్నామంటే అస్సలు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందండి. అసలు బయటకు అనేది కనిపించదు. చూడండి, ఈజీగా అయిపోయిందండి. స్టిచ్చింగు కూడాను ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.